పిల్లలు ఇది కూడా చూడండి, ఇది కూడా ఐస్ క్రీమ్ వాడేసినటువంటి ఐస్ క్రీమ్ పుల్లలు ఏవైతున్నాయో స్టిక్స్ ఏవైతున్నాయో దాంతో తయారు చేసినటువంటి సోఫా చూసారు కదా. ఈ లోపల ఉన్న పేపర్ కూడా ఇది కూడా అట్ట అనమాట. పాడేసినటువంటి అట్టని మనం టీఎల్ఎంగా ఉపయోగించుకుని చక్కగా సోఫా తయారు చేసుకున్నాం. అలాగే ఇది చూడండి, ఇది లంగ్స్ మోడల్. లంగ్స్ మోడల్ ఒక వాటర్ బాటిల్ యూజ్ చేసినటువంటి వాటర్ బాటిల్ లేకపోతే మన కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా, కూల్ డ్రింక్ బాటిల్ యూజ్ చేసుకుని ఒక 2 బెలూన్స్ తీసుకున్నాం, చిన్న చిన్న బెలూన్స్ తోటి లంగ్స్ మోడల్ తయారు చేసినటువంటి టీఎల్ఎం ఇది. అలాగే ఇది చూడండి, మీ అందరికీ ఇంటి దగ్గర మడత మంచాలు ఉన్నాయి కదా, తెలుసు కదా మీకు మడత మంచం అంటే. అదిగో మడత మంచం ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి, అలాగే ఒక వాడేసిన పేపర్ ఏదైతే ఉందో పేపర్ తోటి చిన్న పేపర్ ప్యాడ్ అట్ట దాంతో తయారు చేసినటువంటి మడత మంచం అనమాట. అది కూడా చూడండి. ఓకే. అదేవిధంగా ఇక్కడ కూడా గ్లాసెస్, వాడేసిన గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా మనం లో కాస్ట్ నో కాస్ట్గా తీసుకుంటాం. ఇది కూడా పెన్ స్టాండ్ కింద ఉపయోగించుకుంటున్నాము. అలాగే టీ కప్స్ ఏవైతే ఉన్నాయో టీ కప్స్ తోటి మనం ఆల్ఫాబెట్స్ కానీ అంటే ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఇల్లు ఉంది, ఇది ఒక హట్ అనమాట. పూరి గుడిసె అంటాం కదా, అది వేస్ట్ అయినటువంటి అట్టలు ఏవైతే ఉన్నాయో పేపర్ ప్యాడ్స్ లాంటివి అవి తీసుకున్నాము. అదే విధంగా కొబ్బరి సంబంధించినటువంటి పీచ్ ఏమైతే ఉందో కొబ్బరి పీచ్ తోటి మనం ఆ ఇల్లుని తయారు చేస్తాం. ఇది తయారు చేసినటువంటి ఆ పిల్లలు ఉన్నారు. ఇవన్నీ మీరు చూసి ఇదంతా లో కాస్ట్ మెటీరియల్ అనమాట. లో కాస్ట్ తోటి మనం తయారు చేసినటువంటి టీఎల్ఎం ఇది. ఆ పిల్లలు ఇప్పుడు మనం చూస్తున్నది నవారు మంచం. మీ అందరికీ తెలుసు కదా నవారు మంచం అంటే. ఇది మనం ఎలా తయారు చేసామంటే ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ వాడేసినటువంటి ఐస్ క్రీమ్ పుల్లలు మరియు కాగితం ఉంది కదా, కాగితాలు చిరిగిపోయిన కాగితాలు జాగ్రత్తగా నవారులా మోడల్గా తయారు చేసాం. తయారు చేసి ఒక పట్టి మంచం అంటారు దీన్ని, పట్టి మంచం రూపంలో మనం తయారు చేయడం జరిగింది. ఇది లో కాస్ట్ అండ్ నో కాస్ట్ టీఎల్ఎం అనమాట. అదేవిధంగా వేస్ట్ పేపర్ ఏదైతే ఉన్నో వేస్ట్ పేపర్ కలర్ పేపర్ ఒకటి తీసుకుని అది మనం పేపర్ బ్యాగ్లో తయారు చేసాం. ఇది ఒక మోడల్. అలాగే ఇది ఒకటి వేస్ట్ పేపర్ తోటి తయారు చేసినటువంటి కప్, ఇలా పట్టుకో. అలాగే గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాడేసిన గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పెన్ స్టాండ్ కింద కూడా యూజ్ చేసుకుంటున్నాం. ఈ 3 కూడా లో కాస్ట్ నో కాస్ట్ టీఎల్ఎం. పిల్లలు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఈ మధ్య మనకి కోవిడ్ టైంలో మనందరం మాస్క్ యూజ్ చేసాం కదా, ఇక్కడ చూడండి వాడేసిన పేపర్స్ తోటి చక్కగా మాస్క్ తయారు చేశారు. మాస్క్ మోడల్ ఇది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఒక మంచి ఫ్లవర్ వేస్ ఉంది. ఈ పైన ఫ్లవర్స్ అన్నీ కూడా యూజ్డ్ పేపర్స్ తోటి తయారు చేసినవి. అదేవిధంగా ఇది పెట్టినటువంటి వేజ్ ఏదైతే ఉందో చూడండి, వాటర్ బాటిల్ యూజ్ చేసినటువంటి వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఏదైతే ఉందో దాంతో ఈ వేజ్ తయారు చేశారు. దానికి పైన చక్కగా డెకరేట్ చేయడం జరిగింది. అట్లానే ఇది కూడా చూడండి, ఇది కూడా ఒక చక్కటి ఫ్లవర్ వేస్. ఇది కూడా వాడేసినటువంటి యూజ్డ్ వాటర్ బాటిల్ ఏదైతే ఉందో యూజ్డ్ వాటర్ బాటిల్ ఆర్ కూల్ డ్రింక్ బాటిల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ దాంతో తయారు చేసినటువంటి ఇది కూడా చూడండి. ఇదిగో ఇదంతా వాటర్ బాటిల్ చక్కగా చింపి తయారు చేస్తుంది. బాగుంది కదా, ఇది కూడా ఫ్లవర్ వేస్. అలాగే ఇది కూడా చూడండి ఒక టేబుల్, మన టీచర్లు అందరూ కూర్చోడానికి వీలుగా మన ఉంటుంది కదా, టీచర్స్ యూజ్ చేసుకుంటారు కదా టేబుల్. ఇది కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి యూజ్డ్ ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి తయారు చేసినటువంటి టీఎల్ఎం అనమాట. ఇదంతా కూడా లో కాస్ట్ నో కాస్ట్ టీఎల్ఎం. స్వచ్ఛతా హీ సేవ భాగంలో తయారు చేసినటువంటి టీఎల్ఎం ఏంటంటే మనకు వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బయట పారేయకుండా దాంతో క్లాసెస్కి స్కూల్స్లో పిల్లలకు ఉపయోగపడేటట్టుగా టీఎల్ఎం తయారు చేస్తే పిల్లలు యూజ్ చేసుకుంటారని చెప్పి ఉద్దేశంతో ఈ టీఎల్ఎం మనం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్ ఏపీఎస్పీ క్వార్టర్స్ కాకినాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి పిల్లలు తయారు చేసిన టీచర్స్ యొక్క సహకారంతో పిల్లలు తయారు చేసినటువంటి టీఎల్ఎం ఇదంతా కూడా. ఓకేనా, టీచర్స్ సత్యవతి మేడం గారు అదేవిధంగా రామలక్ష్మి మేడం గారు వాళ్ళు ఈ టీఎల్ఎంని తయారు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.